వెల్కమ్ టు జీకే హౌస్. దిస్ ఈజ్ మహిపాల్ రెడ్డి, యుఎస్ కరెంట్ అఫైర్స్ మెంటార్. ఈరోజు మనం జూన్ 22కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. సో దీనిలో భాగంగా ఫస్ట్ ప్రాంతీయ అంశాలు, ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ, తర్వాత క్రీడలు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ప్రాంతీయ అంశాల్లో తెలంగాణ అంశాలు డిస్కస్ చేద్దాం. తెలంగాణ అంశాలకు సంబంధించి తీసుకుంటే ఐఐటి హైదరాబాద్ సెమీ కండక్టర్ల తయారీలో నిష్ణాతులకు శిక్షణ ఇస్తూ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐఐటి హైదరాబాద్ గురించి చూద్దాం. ఐఐటి హైదరాబాద్ ఒకప్పటి మెదక్ జిల్లా సంగారెడ్డి పక్కన ఉన్న కంది అనే గ్రామంలో దీన్ని 2008లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు సంగారెడ్డి జిల్లానే అయింది కాబట్టి సంగారెడ్డి జిల్లా కంది గ్రామం కిందకి వస్తుంది. మన దేశంలో అత్యంత పురాతన ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఖరగ్పూర్ అయితే అండ్ అత్యంత పురాతనమైనది, అత్యంత పెద్దది. మొత్తం దేశంలో మనకి ఇప్పుడు 23 ఐఐటీలు ఉన్నాయి. అండ్ మన తెలుగు రాష్ట్రం తిరుపతిలో కూడా ఐఐటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సెమీ కండక్టర్ల తయారీ శిక్షణ అన్నాం. అసలు ఏంటి సెమీ కండక్టర్స్? కేంద్ర ప్రభుత్వం మనకి సెమీ కండక్టర్ల మిషన్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది. నేషనల్ డైరీ మిషన్, అగ్రికల్చర్ మిషన్ లాగా సెమీ కండక్టర్ల తయారీని కూడా ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. సెమీ కండక్టర్లను ఫోన్ల తయారీలో, ల్యాప్టాప్ల తయారీలో, అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో, అండ్ వీడియో కెమెరాల తయారీలో, అండ్ ఏసీలు, టీవీల తయారీలో కూడా వాడుతుంటారు. 2029 నాటికి భారతదేశం సెమీ కండక్టర్ల తయారీలో టాప్ 5 ప్లేస్లో ఉంటుంది అని ఒక ఆలోచన అన్నమాట. ఎందుకు మనం సెమీ కండక్టర్ తయారు చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు మన దేశంలో 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీళ్ళు ఈ ఎలక్ట్రానిక్ వస్తువులని వాడతారు. ఫోన్లు, వీడియో కెమెరాలు, అండ్ టీవీలు, ఏసీలు. మరి వీటన్నిటి కావాల్సిన సెమీ కండక్టర్ చిప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సెమీ కండక్టర్లను చిప్స్ తయారీలో వాడతారు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనం చైనా అండ్ తైవాన్, వియత్నాం, దక్షిణ కొరియా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒకవేళ ఈ సెమీ కండక్టర్ల తయారీ కనుక మన దగ్గరే ఉందనుకోండి, మనం విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోవడం ఆపుతాం. అంటే విదేశాలకు మన డబ్బు తరలించడం ఆగిపోతుంది. రెండోది, మన దగ్గర ఉద్యోగాల కల్పన పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆల్రెడీ 2029 నాటికి టార్గెట్గా కేంద్ర ప్రభుత్వం గతంలోనే మనకు గుజరాత్లో 2, అస్సాంలో ఒక సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ను ప్రారంభించింది. 2025లో వీటి ఉత్పత్తి స్టార్ట్ కాబోతుంది, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. మరి 2029 వరకు అంత పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు మన దగ్గర వారికి శిక్షణ ఉండాలి కదా అని ఐఐటి హైదరాబాద్ ముందుకు వచ్చి ఏం చేసిందంటే ప్రతి 3 నెలలకు 200 మందికి సెమీ కండక్టర్ల తయారీ శిక్షణ ఇస్తాం. వీళ్ళు ఎవరైతే అత్యంత ప్రతిభ కనబరిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో 50 మందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్క బ్యాచ్ చొప్పున 25 మందిని అమెరికాకు అండ్ తైవాన్కు పంపిస్తాం. అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీ అండ్ తైవాన్లోని ఎన్టీహెచ్ యూనివర్సిటీలో వీళ్ళకి శిక్షణ ఇస్తారన్నమాట. అంటే అక్కడ సెమీ కండక్టర్ల పరిశ్రమలను సందర్శించి వాళ్ళు ఇంకా అల్టిమేట్ నైపుణ్యాలను తీసుకుంటారు. ఇలా 3 నెలలకు 200 మంది చొప్పున మొత్తం మనకి సంవత్సరంలో ఒక 800 మందికి ట్రైనప్ చేయబోతున్నారు. భారతదేశాన్ని సెమీ కండక్టర్ల తయారీలో సెల్ఫ్ రిలయన్స్గా మార్చడం కోసం ఐఐటి హైదరాబాద్ ప్రయత్నిస్తుంది. ఇక సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ రుణమాఫీపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 జూన్ 21న సమావేశమైన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ 2018 డిసెంబర్ 12 నుండి అండ్ 2023 డిసెంబర్ 9 వరకు, 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9ని ఈ కట్ ఆఫ్గా తీసుకొని ఈ మధ్యకాలంలో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి పూర్తిగా మాఫీ చేయాలి, మ్యాక్సిమం 2 లక్షల వరకు. అండ్ ఈ 2 లక్షల రూపాయలను కూడా ఏకకాలంలో మాఫీ చేయాలి. ఆగస్టు 15 వరకు ఈ పూర్తి తెలంగాణలో ఉన్న రైతులందరికీ రుణమాఫీలు జరుగుతాయి అని మన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన విషయం మనకు తెలిసిందే కదా. దానికి అతి ముఖ్యమైన కారణం 6 గ్యారంటీలు. గృహజ్యోతి అండ్ తర్వాత చేయూత అండ్ యువ వికాసం, మహాలక్ష్మి, ఇలాంటి రకరకాల ఇందిరమ్మ ఇల్లు, ఇలాంటి రకరకాల స్కీమ్స్ వచ్చింది కదా. దానిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా కూడా ఒక కీలక అంశం అన్నమాట. 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వరంగల్ సభకు వచ్చిన సందర్భంగా ఆ డిక్లరేషన్లో రైతు రుణమాఫీని ప్రకటించారు. దానికి అనుగుణంగానే మరికొద్ది రోజుల్లో తెలంగాణకు రైతుల రుణమాఫీ 100% జరగబోతున్నట్టు రాష్ట్ర కేబినెట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణ ముఖ్యమంత్రితో దక్షిణ కొరియా ప్రతినిధుల భేటీ. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారితో దక్షిణ కొరియా ప్రతినిధి హెచ్ఈ చాంగ్ అనే వ్యక్తి జూన్ 21న సమావేశమయ్యారు.
తెలంగాణలో దక్షిణ కొరియా స్థాపిస్తున్న వివిధ రకాల పరిశ్రమలకు సంబంధించిన చర్చలు అండ్ వాళ్ళకు సంబంధించిన సబ్సిడీలు అండ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఈ సమావేశంలో చర్చించారు. మహిళా శక్తి క్యాంటీన్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు SHG, వాటిని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం కదా, వాళ్ళ ద్వారా 151 క్యాంటీన్లను పూర్తిగా మహిళలతోనే నడిపే విధంగా, తద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చే విధంగా ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అండ్ ధనసరి అనసూయ ఆర్ సీతక్క గారు అండ్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు ఇద్దరు కలిపి 2024 జూన్ 21న తొలి క్యాంటీన్లను రెండింటిని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 151 క్యాంటీన్లను మహిళల ద్వారానే నడపాలని, తద్వారా వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏపీ అంశాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మనకు 2024 జూన్ 12న ఏర్పడింది కదా. ఈ 2024 జూన్ 12న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మనకు నిన్ననే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రొటెం స్పీకర్గా ఎంపికయ్యారు. ఆయన సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అండ్ స్పీకర్ ఎన్నికకు కావలసిన నామినేషన్లు కూడా స్వీకరించారు. టీడీపీకి చెందినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన నర్సీపట్నం నుంచి మొత్తం 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అనకాపల్లి నుంచి ఒకసారి ఎంపీ కూడా గెలవడం జరిగింది. ఆయన తెలుగుదేశం అంటే ఎన్డీఏ కూటమి తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా బీజేపీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండ్ నాదెండ్ల భాస్కర్ గారు, అండ్ టీడీపీ తరఫున నారా లోకేష్ గారు, పయ్యాలో కేశవ్ గారు, వీళ్ళందరూ కూడా ఆయనకు మద్దతుగా నామినేషన్ మద్దతుగా వాళ్ళు సంతకాలు చేశారు, సమర్పించారు. సాయంత్రం వరకు ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకాగ్రీవం ఎంపికారు. ఈరోజు ఆయన జూన్ 22న స్పీకర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నెక్స్ట్ ప్రభుత్వ పథకాలకు పేర్ల మార్పు. ఆల్రెడీ నిన్న క్లాస్లోనే చెప్పుకున్నాం. ఇది మనకు జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి ప్రోగ్రామ్స్ని వాళ్ళు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ RTF అంటే రిఫండ్ ట్రాన్స్ఫర్ ఫండ్ అని, అండ్ రిఫండ్ ట్యూషన్ ఫీ అని, అండ్ MTS మెయింటెనెన్స్ ఫీ అని రెండింటిని కూడా పేర్లు మార్చారు కదా. అలాగే జగనన్న విద్యోన్నతికి NTR విద్యోన్నతి అని, అండ్ జగనన్న సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహక పథకాన్ని కూడా వాళ్ళ పేరు మార్చడం జరిగింది. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన పేరును APJ అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకంగా మారుస్తున్నట్టు ఏపీ మైనారిటీ మంత్రి MD ఫరూక్ గారు ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అండ్ తర్వాత వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ఏదైతే గర్భిణీ పిల్లలకు ఇచ్చే పౌష్టికారం ఉందో దాని పేరును బాల సంజీవని అని మార్చారు. ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని పేరును బాల సంజీవగానే కొనసాగిందన్నమాట. నెక్స్ట్ అనదర్ వన్, ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ నరేందర్ ఎంపికయ్యారు. మనకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నియామకాన్ని ప్రకటించారు. నెక్స్ట్ వన్, నేషనల్ ఇష్యూస్, జాతీయ అంశాలు. ఫస్ట్ వన్, ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024. దీన్నే ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ 2024 యాక్ట్ అని కూడా అంటాం. అంటే ఎవరైతే పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని తీసుకోవడం కానీ అండ్ జవాబులు ప్రశ్నలను ఇతరులకు లీక్ చేయడం కానీ అండ్ నకిలీ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం కానీ అండ్ నకిలీ పరీక్షలు నిర్వహించడం కానీ అండ్ కంప్యూటర్లకు సంబంధించి హ్యాకింగ్ చేయడం కానీ అండ్ ర్యాంకుల జాబితాను ట్యాంపరింగ్ చేయడం కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అండ్ 1 కోటి రూపాయల జరిమానా విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇటీవల నీట్ ఎగ్జామ్ లీక్ కావడం అండ్ UGC నెట్ పరీక్ష రద్దు కావడంతో ఈ చట్టం తీసుకొచ్చారని అనుకోకూడదు. యాక్చువల్గా ఇది గత లోక్సభలోనే ఆమోదించబడింది. మనకు 2024 ఫిబ్రవరి 5న లోక్సభలో ప్రవేశపెట్టగా ఈ చట్టాన్ని ఫిబ్రవరి 6న లోక్సభ ఆమోదించింది అండ్ ఫిబ్రవరి 9న రాజ్యసభ ఆమోదించింది అండ్ ఫిబ్రవరి 12న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీని చట్టం కూడా చేశారు. అయితే ఇది 2024 జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ వన్, GST వడ్డీ రేట్ల హేతుబద్ధీకరణపై 7 సభ్యుల కమిటీ అని అంటున్నాం.
జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గత 70 సంవత్సరాల పన్నుల వ్యవస్థను సరళీకరిస్తూ 2017 జూలై 1న జిఎస్టీ వచ్చింది. దీన్నే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అన్నాం. ప్రస్తుతం జిఎస్టీ ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్ కొనసాగుతున్నారు. అయితే జిఎస్టీలో వడ్డీ రేట్లను సరళీకరించాలి, అత్యధిక వడ్డీ రేట్లలో ఉన్న కొన్ని వస్తువులను తక్కువ వడ్డీ రేట్లోకి తీసుకురావడం, తక్కువ వడ్డీ రేట్లలో ఉన్న వాటిని 0%లోకి తీసుకురావడం అనే అంశం పైన ఈ కమిటీ ఏర్పడింది. మొత్తం దీనికి 7 సభ్యులు పనిచేస్తున్నారు ఈ కమిటీలో. దీనిలో చైర్మన్ వచ్చేసి బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, అండ్ సభ్యులు వచ్చేసి యూపీ ఆర్థిక శాఖ మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, అండ్ గోవా రవాణా శాఖ మంత్రి మౌవిన్ గోడిన్హో, అండ్ రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, అండ్ వెస్ట్ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, అండ్ కర్ణాటక ఆర్థిక శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ, అండ్ కేరళ ఆర్థిక శాఖ మంత్రి కేఎన్ బాలగోపాల్. వీళ్ళు దీనిలో సభ్యులుగా పనిచేస్తున్నారు. ఎలాగో జిఎస్టీ గురించి వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం జస్ట్ 2 months బ్యాకే ఈ జిఎస్టీ పైన వచ్చే ఫిర్యాదుల కోసం విచారించడం కోసం ఒక అపిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. దీన్నే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ అంట. దీని మొట్టమొదటి చైర్మన్గా జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా ఎంపిక కావడం జరిగింది. ఆ జాతీయ అంశాలకు సంబంధించి మరొక అంశం ఏంటంటే 2036 ఒలింపిక్స్ నిర్వహణ హక్కుల కోసం భారత్ పోటీ. యాక్చువల్గా మనకు 1896లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఒలింపిక్స్ ప్రారంభమైనాయి. ఇప్పటిదాకా అత్యధికంగా 3 సార్లు లండన్ ఒలింపిక్స్ నిర్వహిస్తే త్వరలో 3వసారి నిర్వహించడానికి రెడీ అవుతున్న దేశం ప్యారిస్. ఇది 1900 సంవత్సరంలో, 1924లో, మళ్ళీ ఇప్పుడు 2024లో నిర్వహించబోతుంది అన్నమాట. అయితే ఒలింపిక్స్ 2024లో ప్యారిస్లో జరుగుతున్నాయి కదా, 2028 వచ్చేసి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జరుగుతాయి. 2032 ఆస్ట్రేలియాలోని బ్రిస్బెయిన్ అనే నగరంలో జరుగుతాయి. ఇక 2036 నిర్వహణ హక్కుల కోసం భారత్ ప్రయత్నిస్తుంది. ఒకవేళ భారత్ కనుక అవకాశం దక్కితే దీన్ని గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా నిర్వహించబోతున్నారన్నమాట. అంటే ఎలా ట్రై చేస్తారు? ఫస్ట్ ఒలింపిక్స్లో 28 క్రీడలు ఉంటాయి, అండ్ 5 ఆప్షనల్. అంటే ఏ దేశం అయితే ఆతిథ్యం ఇస్తుందో వాళ్ళ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2021 టోక్యోలో జరిగినాయి 28 క్రీడలతో పాటు వాళ్ళు 5 క్రీడలు కొత్తగా ప్రవేశపెట్టారు. సాఫ్ట్ బాల్, స్కేట్ బోర్డ్, కరాటే, క్లైంబింగ్, సర్ఫింగ్. ఇప్పుడు 2024 ప్యారిస్ వచ్చేసి గతంలో జరిగిన 33 క్రీడలలో 32 క్రీడలను అదే విధంగా ఉంచుతుంది. ఒక కరాటేను మాత్రం తొలగించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రేక్ డ్యాన్స్ అనే దాన్ని ప్రవేశపెడుతున్నారన్నమాట. ఒకవేళ భారత్ కనుక 2036 క్రీడల ఆతిథ్య హక్కులు కనుక వస్తే ఒలింపిక్స్ జాబితాలో ఉన్న 28 క్రీడలతో పాటు మనం ఖోఖో, కబడ్డీ, యోగా, చెస్ అండ్ స్క్వాష్, T20 క్రికెట్, 6, దీనిలో ఏదో ఒక 5 ప్రవేశపెట్టాలని భారత్ ప్రయత్నిస్తుంది. మనకు ఒలింపిక్స్ నిర్వహణ హక్కులు రావాలంటే ఫస్ట్ మన దేశం ఒలింపిక్ జాబితాలో ఉన్న క్రీడల్లో ఏమేం క్రీడల ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి, అండ్ ఇంకెన్ని లేవు, వాటికి ఎన్ని రోజుల్లో సౌకర్యాలు కల్పిస్తాం, వాటికి ఎంత డబ్బు ఖర్చు పెడతాం, ప్రభుత్వం ఎంత ఇస్తుంది, మన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ దగ్గర ఎంత ఉంది, మిగతావి ఏ విధంగా సమీకరించుకుంటాం, మన దేశంలో ఆరోగ్యం ఏ విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2016 రియో డిజెనెరోలో ఒలింపిక్ జరిగినప్పుడు జికా వైరస్ వచ్చింది, చాలామంది వెళ్ళలేదు. 2021 టోక్యోలో ఉన్నప్పుడు మనకి కరోనా వైరస్ వచ్చింది, చాలామంది వెళ్ళలేదు. అవి ప్రకటించిన తర్వాత వచ్చింది కాబట్టి ఏం చేయలేము. కానీ ప్రకటించకముందే ఆరోగ్య పరిస్థితి బాగా లేదనుకో మనకు హక్కులు ఇవ్వరు, ఎందుకంటే వచ్చిన వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అండ్ మన దేశంలో ఉగ్రవాద పరిస్థితి ఏ విధంగా ఉంది, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ రిపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు ఐఓసీ ద బెస్ట్ 5 దేశాలు ఎలక్ట్ చేసి అవకాశం ఇస్తుంది. మీరు ప్రచారం చేసుకోండి, ప్రపంచవ్యాప్తంగా మీకు ఏ దేశాలు మద్దతు ఎక్కువ ఇస్తే వాళ్ళకి హక్కులు ఇస్తామని. అప్పుడు పోటీ పెడతారు. 5వ స్థానం ఓట్లు వచ్చిన దాన్ని తొలగించి మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోటీ పెడతారు. ఈసారి 4వ స్థానంలోనే తొలగిపోతుంది, మళ్ళీ పోటీ పెడతారు. 3, తర్వాత 2, తర్వాత 1 మిగులుతుంది. ఇదంతా ప్రాసెస్ ఉంది. భారత్కి అవకాశం వస్తే మాత్రం అహ్మదాబాద్లో నిర్వహించబోతుంది. రావాలని మనందరం కూడా కోరుకుందాం. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్గా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఎంపికయ్యారు. ఈయన ఆల్రెడీ కేంద్ర ప్రజా వ్యవహారాలు అండ్ పెన్షన్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈయన జమ్మూ కాశ్మీర్ నుంచి ఇప్పుడు 3వసారి ఎంపీగా ఎన్నికవడం అండ్ 3వసారి కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ ఇష్యూస్. అంతర్జాతీయ అంశాలు ఈరోజు పేపర్లో ప్రధాన అంశం, హెలికాప్టర్ల ద్వారా కొన్ని లక్షల దోమలను హవాయి ద్వీపాలలో వదిలేసిన అమెరికాని కనిపిస్తుంది. హవాయి ద్వీపాలలో హనీ క్రీపర్ అని ఒక అరుదైన పక్షి జాతి ఉంది. ఈ పక్షి జాతులన్నీ కూడా మలేరియాతో చనిపోతున్నాయి. మలేరియా ఏ విధంగా వస్తుంది?
నోరుజారి దోమలు తనకండి. ఇది ప్లాస్మోడియం అనే ప్రోటోజోవాతో వస్తుంది. జాగ్రత్తగా వినండి. మలేరియా మీద మన ఫిబ్రవరిలో ఏపీ గ్రూప్ 2, మార్చిలో ఏపీ గ్రూప్ 1 రెండిట్లలో కూడా క్వశ్చన్లు వచ్చినాయి. మలేరియా ప్లాస్మోడియం అనే ప్రోటోజోవాతో వస్తుంది. ప్లాస్మోడియం మామూలుగా 4 రకాలు ఉంటాయి. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవేల్ అండ్ ప్లాస్మోడియం ఫాల్సిఫారం. దీనిలో 90% మలేరియా కేసులు మన ఆసియా ఖండంలో ప్లాస్మోడియం ఫాల్సిఫారంతో వస్తాయి. ఈ మలేరియా వచ్చిన వ్యక్తిని ఆడ అనాఫిలిస్ దోమ కుట్టినప్పుడు అవి ఆ దోమ ద్వారా మళ్ళీ ఆరోగ్యవంతమైన మనిషికి వెళ్తాయి. అంటే దోమలు అనేవి వ్యాధి కారకాలు కాదు. వ్యాధి కారకం ఇక్కడ ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా. వ్యాధి వాహకం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్లేది ఆడ అనాఫిలిస్ దోమ. మనకి 2024 ఫిబ్రవరిలో WHO క్యాబో వర్దే అనే దేశాన్ని మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. అంటే మలేరియా ఫ్రీగా వస్తుందని కాదు, మలేరియా రహిత దేశం. అలాగే 2024లో మనకి కామెరూన్ అనే ఆఫ్రికా దేశం చిన్న పిల్లలకి ఇస్తున్న వ్యాక్సినేషన్లో మలేరియా వ్యాక్సిన్ కూడా చేర్చిన ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా నిలిచింది. 2025 వరకు ఇండియా, 2030 వరకు WHO ప్రపంచవ్యాప్తంగా మలేరియా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధం ఏంటంటే, ఈ పక్షులను ఆడ అనాఫిలిస్ దోమ కుట్టినప్పుడు అవి 90% చనిపోతున్నాయట. మరి ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు కొన్ని లక్షల దోమలను వదిలారు. ఆల్రెడీ దోమలలో వోల్బాకియా అనే బ్యాక్టీరియాని చేసి వదిలారు. ఈ వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో ఉన్న దోమలు ఆడదోమలతో సంపర్కం జరిగినప్పుడు మామూలుగా గుడ్లు పెట్టాలి కదా, కానీ గుడ్లు పెట్టవు. దీంతో కొత్త దోమలు ఉత్పత్తి కావన్నమాట. తద్వారా కొద్ది రోజుల్లో దోమలు నశించే అవకాశం ఉంటుంది. అంటే ఈ వోల్బాకియా అనే బ్యాక్టీరియాని కలిగిన మొగదోమలను హెలికాప్టర్లో వదలడం ద్వారా ఫ్యూచర్లో అక్కడ కొత్త సంతతి ఉత్పత్తి కాకుండా ఒక ప్లాన్ చేశారన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024. అంటే ఏ దేశాలలో ఎనర్జీ విద్యుత్ ట్రాన్సిషన్ అభివృద్ధి జరుగుతుంది అని మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీన్ని రిలీజ్ చేసింది. స్విట్జర్లాండ్లోని దావోస్ కేంద్రంగా ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో స్థాపించబడింది. దీన్ని ప్రొఫెసర్ క్లాష్ స్వాబ్ స్థాపించగా ప్రస్తుతం సాదియా జాహీదీ దీనికి అధ్యక్షులుగా ఉన్నారు. దీని ప్రకారం గత 5 yearsలో అత్యంత వేగంగా ఎనర్జీ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలు కనుక తీసుకుంటే ఫస్ట్ స్వీడన్, ఇది 78.4 స్కోర్ని కలిగి ఉంది. అంటే ఇది 0 నుంచి 100 స్కోర్ ఇచ్చారన్నమాట. 0కు దగ్గరగా ఉన్న దేశాల్లో చాలా వెనుకబడింది, 100కు దగ్గర అవుతున్న దేశాల్లో అత్యధికంగా అభివృద్ధి చెందిందని అర్థం. అండ్ డెన్మార్క్ 75.2 అండ్ ఫిన్లాండ్ 74.5 స్కోర్ కలిగి ఉన్నాయి. ఇక భారత్ 2023లో 67వ ర్యాంకును కలిగి ఉండగా ఈసారి 63వ ర్యాంక్ వచ్చింది. అంటే మనం కొంచెం మెరుగుపడ్డాం అన్నమాట. మన స్కోర్ వచ్చేసి 55.3% స్కోర్ని ఇండియా కలిగి ఉంది. మొత్తం 120 దేశాలు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీన్ని రూపొందించింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్. స్టెఫాన్ అవిగ్యాన్ మెమోరియల్ రౌండ్ రాబిన్ చెస్ టోర్నమెంట్. ఇది 2024 జూన్ 9 నుంచి 18 వరకు జరిగింది. అండ్ వెన్యూ వచ్చి ఆర్మేనియా. ఈ టోర్నీలో తెలంగాణకు చెందినటువంటి గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి విజేతగా నిలవడం జరిగింది. తద్వారా ఈయన టోర్నీ విజేతగానే కాకుండా వరల్డ్లో నంబర్ 4 చెస్ ప్లేయర్గా, ఇండియాలో అయితే నంబర్ 1 ప్లేయర్గా ఎదిగాడు. ఫస్ట్ తీసుకుంటే నార్వేకి చెందిన మ్యాగ్నస్ కార్ల్సన్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు. అండ్ అమెరికాకు చెందిన హికారు నకమురా సెకండ్ ర్యాంక్లో ఉన్నాడు. అండ్ థర్డ్ ప్లేస్లో అదే అమెరికాకు చెందిన ఫ్యాబియానో థర్డ్ ప్లేస్లో ఉంటే ఫోర్త్ ప్లేస్ అర్జున్ ఎరిగేసి వచ్చాడు. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్లో క్రికెట్లో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. జూన్ 20న బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. 18వ ఓవర్లో 5th బాల్కు మహమ్మద్ షాహదుల్లా అండ్ 6th బాల్కి మొహదీ హసన్ అవుట్ చేయడం అండ్ 20వ ఓవర్లో ఫస్ట్ బాల్కి హృదయని అవుట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ తీశాడు. అయితే దీనిలో ఫస్ట్ బాల్కి అవుట్ అయిన మహమ్మద్ షాహదుల్లా ఎవరైతే ఉన్నారో ప్రపంచంలోనే అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లలో అవుట్ అయిన ప్లేయర్గా ప్రత్యేకత ఉంది ఆయనకు. మొత్తం 6 సార్లు హ్యాట్రిక్ వికెట్లలో అవుట్ అయిన ముగ్గురులో ఆయన ఒకరు అన్నమాట. 3 సార్లు T20 హ్యాట్రిక్ వికెట్లలో అవుట్ అయిన వాళ్ళు ఆయన ఉన్నాడు. అండ్ 2 సార్లు వన్డేలలో, ఒకసారి టెస్టుల్లో కూడా ఆయన హ్యాట్రిక్లో భాగమయ్యాడు. అండ్ నెక్స్ట్ వన్ సౌత్ ఆఫ్రికాకు చెందిన నోర్జే ఎవరైతే ఉన్నారో బౌలర్, ఆయన వరుసగా 16 ఇన్నింగ్స్లో T20లలో కనీసం 1 వికెట్ అయినా సాధించిన ప్లేయర్గా వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఇంగ్లాండ్కి చెందిన గ్రేమ్ స్వాన్ అండ్ ఆస్ట్రేలియాకి చెందిన ఆడమ్ జంపా ఇద్దరు కూడా వరుసగా 15 మ్యాచ్లలో కనీసం 1 వికెట్ అయినా సాధించారు. ఈయన 16వసారి ప్రత్యేకత పొంది వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇక ఓవరాల్గా తీసుకుంటే వరల్డ్ కప్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా తరపున అత్యధిక వికెట్లు సాధించిన వ్యక్తి T20లలో, T20 వరల్డ్ కప్ మ్యాచ్లలో ఈయనే.
ఈయన 31 వికెట్లు సాధించాడు. గతంలో ఇది 30 వికెట్లతో డెల్ స్టెయిన్ అనే బౌలర్ పేరుతో ఉండేది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ మిగతా అంశాల కోసం నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.